పొరుగు దేశం బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక కార్యక్రమాలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తుంది. పాకిస్తాన్కు దగ్గరైన తాత్కాలిక సారథి యూనస్ స్వయంగా దీన్ని ప్రోత్సహిస్తున్నారనేది సుస్పష్టం. మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలంటూ ఢాకాలోని భారత దౌత్య కార్యాలయం ముందు నిరసనలకు దిగడం, ఈశాన్య రాష్ట్రాలను వేరు చేస్తామంటూ అక్కడ బంగ్లా నాయకులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడంపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఇలాంటి చర్యలను చూస్తూ ఊరుకోబోమని వార్నింగ్ ఇచ్చింది. ఢిల్లీలోని దేశ రాయబారికి సమన్లు జారీ చేయడంతో పాటు బంగ్లాదేశీయులకు వీసాలను నిలిపివేసింది. బంగ్లాదేశ్ పరిణామాలు రోజురోజుకు దిగజారుతున్నాయి. భారత వ్యతిరేక శక్తులు పేటరేగిపోతున్నాయి. గతేడాది జరిగిన ఆందోళనల నేపథ్యంలో షేక్ హసీనా ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేసి భారత్లో తలదాచుకున్న తర్వాత ఆ దేశం పరిస్థితి పెనంలోంచి పొయ్యిలో పడ్డట్టు మారిపోయింది. నోబెల్ బహుమతి గ్రహీత మహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వ సారథిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పరిస్థితులను చక్కదిద్దే బదులు మరింత దిగజార్చారు. బాధ్యతాయుతమైన పాలనను అందించడంలో పూర్తిగా విఫలమయ్యారు. తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి భారత వ్యతిరేక కార్యకలాపాలను ఉధృతం చేశారు. ఇందులో భాగంగా దేశ విదేశాంగ విధానాన్ని తిరగదోడుతూ పాకిస్తాన్, చైనాలకు దగ్గరయ్యారు. బంగ్లాదేశ్లో భారత వ్యతిరేక కార్యకలాపాలను ప్రోత్సహిస్తున్నారు. దీంతో అక్కడ భారత వ్యతిరేక కార్యకలాపాలు రోజురోజుకు పేటరేగిపోతున్నాయి. కొద్ది రోజుల క్రితం పదవీచ్యుత ప్రధాని షేక్ హసీనాకు బంగ్లాదేశ్లోని ఇంటర్నేషనల్ ట్రైబ్యునల్ కోర్టు మరణశిక్ష విధించింది. షేక్ హసీనాను తమకు అప్పగించాలని బంగ్లా ప్రభుత్వం భారత్ను కోరింది. అయితే ఈ విషయంలో మన దేశం ఆచితూచి స్పందిస్తోంది. ఈ నేపథ్యంలో తాత్కాలిక ప్రభుత్వ అనుకూల ఆందోళనకారులు ఢాకాలోని ఇండియన్ భారత హైకమిషన్ను ముట్టడించేందుకు భారీ సంఖ్యలో తరలివచ్చారు. భారత్కు పారిపోయిన హసీనా, ఇతర అగ్రనేతలు, ఉన్నతాధికారులను తిరిగి అప్పగించాలని డిమాండ్ చేశారు. మేం ఇండియన్ హైకమిషన్పై దాడి చెయ్యబోం, మా దేశంపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తే ఊరుకోం అని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యారికేడ్లను ధ్వంసం చేసుకుంటూ నిరసనకారులు ముందుకొచ్చారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై భారత విదేశాంగ శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఢిల్లీలోని బంగ్లాదేశ్ దౌత్యవేత్త రియాజ్ హమీదుల్లాను పిలిచి సమన్లు జారీ చేసింది. ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్లో భద్రతా పరిస్థితులు అధ్వానంగా తయారవుతున్నాయి. భారత వ్యతిరేక పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ తప్పుడు కథనాలపై బంగ్లాదేశ్ ప్రభుత్వం ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవట్లేదు. బెదిరింపుల వంటి ఘటనలకు సంబంధించిన సాక్ష్యాధారాలు, పత్రాలను మాతో పంచుకోవట్లేదు అని ఆయనతో కేంద్ర ప్రభుత్వం తన అభ్యంతరాలను వ్యక్తం చేసింది. ఇటీవల బంగ్లాదేశ్కు చెందిన నేషనల్ సిటిజన్ పార్టీ నేత హస్నత్ అబ్దుల్లా భారత్కు వ్యతిరేకంగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. బంగ్లాదేశ్ను అస్థిరపరచాలని చూస్తే భారత్లోని ఈశాన్య రాష్ట్రాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. అంతేకాదు అక్కడి వేర్పాటువాదులకు బంగ్లాలో ఆశ్రయం కల్పిస్తామని బాహాటంగా బెదిరించారు. తద్వారా 7 సిస్టర్స్ భారత్ నుంచి చీలిపోయే అవకాశం ఉందని విద్వేషపూరిత వ్యాఖ్యలు చేశారు. దీంతో పాటు బంగ్లాదేశ్లోని భారత దౌత్య కార్యాలయానికి బెదిరింపులు వచ్చాయి. దీన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. భారత్కు వ్యతిరేకంగా బంగ్లా నేతలు చేస్తోన్న రెచ్చగొట్టే వ్యాఖ్యలకు నిరసనగా ఢిల్లీలోని బంగ్లాదేశ్ హై కమిషనర్కు భారత్ సమన్లు జారీ చేసింది. అస్థిరతను సృష్టించే శక్తులకు చోటు ఇవ్వొద్దని, బాధ్యతాయుతమైన రీతిలో వ్యవహరించాలని ఈ సందర్భంగా బంగ్లాదేశ్ రాయబారికి స్పష్టం చేసింది. దీంతో పాటు ఢాకాలోని ఇండియా వీక్ కేంద్రాన్ని తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. తీవ్రవాదుల నుంచి ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో దేశ భద్రతకై ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ఆదేశాలు జారీ చేసింది. బంగ్లాదేశ్లో జరుగుతున్న భారత వ్యతిరేక కార్యకలాపాలకు స్వయంగా బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహమ్మద్ యూనస్ మద్దతు పలకడం గమనించొచ్చు. 2024 ఆగస్టులో బంగ్లాదేశ్ అధికార పీఠం ఎక్కినప్పటి నుంచి ఆయన భారత ఈశాన్య రాష్ట్రాలపై విషం కక్కుతున్నారు. కొద్ది నెలల క్రితం భారత్లోని ఈశాన్య రాష్ట్రాలతో కూడిన బంగ్లాదేశ్ మ్యాప్ని పాక్ సైనిక ఉన్నతాధికారికి బహూకరించారు. యూనుస్ చైనా పర్యటన సందర్భంగా ఈశాన్య రాష్ట్రాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 7 సిస్టర్స్గా పిలిచే 7 ఈశాన్య రాష్ట్రాలకు సముద్ర మార్గం లేదు. సముద్ర తీరమున్న బంగ్లాదేశ్ ఒక రకంగా ఈ 7 రాష్ట్రాలకు సాగర రక్షకుడిగా ఉంది. ఈ ప్రాంతానికి సముద్ర మార్గం లేకపోవడం చైనాకు ఒక సువర్ణ అవకాశం. ఈ ప్రాంతంపై చైనా విస్తరించి మార్కెటింగ్ చేసుకోవచ్చని అన్నారు. అంతేకాదు గ్రేటర్ బంగ్లాదేశ్ కోసం పిలుపునిస్తున్న అతివాద ఇస్లామిక్ గ్రూపులకు యూనస్ సర్కారు వంతపాడుతోంది. ఇప్పుడు ఇతర చోటామోటా నాయకులు కూడా భారత్ను రెచ్చగొట్టేలా వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. ఒకప్పుడు బంగ్లాదేశ్ విముక్తి కోసం భారత్ చేసిన సాయాన్ని మరచి ప్రవర్తిస్తున్నారు. ఇటీవల ఢాకాలోని ఇంక్విలాబ్ మంచ్ నేత షరీఫ్ ఒస్మాన్ హాదీపై కాల్పులు కలకలం రేపాయి.
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయనపై గుర్తు తెలియని దుండగులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన హాదీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఒస్మాన్ హాదీ సోషల్ మీడియాలో ప్రదర్శించిన భారత వ్యతిరేక చిత్రపటం వివాదాస్పదంగా మారింది. ఆయనపై భారత ఏజెంట్లు కాల్పులు జరిపారనే వదంతులు వచ్చాయి. దీంతో బంగ్లాదేశ్ తాత్కాలిక సారథి మహ్మద్ యూనస్ భారత హైకమిషనర్ ప్రణయ్ వర్మను పిలిపించి ఆవేశంతో ఊగిపోయారు. హాదీపై కాల్పులు జరిపిన వారిని అప్పగించాలని వార్నింగ్ ఇచ్చారు. అదే సమయంలో ఒస్మాన్పై దాడికి భారత్కు ఎలాంటి సంబంధం లేదని ఢాకా పోలీసులు ప్రకటించారు. దాడి చేసిన వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేస్తున్న హాదీ ప్రత్యర్థులు కరీం మసూద్, అలంగీర్ అని గుర్తించినట్టు తెలిపారు. వారి సమాచారం ఇచ్చిన వారికి 37 లక్షల వరకు బహుమానం అందజేస్తామన్నారు. దీంతో యూనస్ పరువు పోయింది. అవామీ లీగ్ ప్రభుత్వం పడిపోవడంతో ప్రధాన పాత్ర పోషించిన విద్యార్థి ఉద్యమంలో హాదీ కీలకంగా ఉన్నారు. మరోవైపు వచ్చే ఏడాది ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు ఆ దేశ ఎన్నికల కమిషనర్ నసీరుద్దీన్ ప్రకటించారు. అయితే బహిష్కృత దేశ ప్రధాని షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ను నిషేధించడంతో ఎన్నికల్లో పాల్గొనే అవకాశం లేకుండా పోయింది. మరో మాజీ ప్రధాని ఖలీదా జియాకు చెందిన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ జమాతే ఇస్లామీల మధ్య పోరు కొనసాగే అవకాశం ఉంది. కాగా బంగ్లాలో రాజకీయ సంక్షోభం భారత్కు పెద్ద ముప్పు అని మాజీ ప్రధాని షేక్ హసీనా కుమారుడు సాజిబ్ వాజేద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ దేశంలో ఇప్పటికే ఉగ్రవాద శిక్షణ శిబిరాలు నెలకొన్నాయని ఆరోపించారు. అల్ఖైదాకు చెందిన వ్యక్తులు అక్కడ చురుగ్గా పనిచేస్తున్నారు. పాకిస్తాన్కు చెందిన లష్కరే తోయిబా కమాండర్లు బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొని మాట్లాడుతున్నారని తెలిపారు. ఫిబ్రవరిలో జరుగుతున్న బంగ్లా ఎన్నికల్లో ఇస్లామిక్ పార్టీలకు అధికారం కట్టబెట్టాలనే ప్రయత్నం జరుగుతోందన్నారు. బంగ్లాలో ప్రజాస్వామ్యం తిరిగి రావాలని, ఎన్నికలు స్వేచ్ఛగా జరగాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.